అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గంలో టీడీపీకి అందన ద్రాక్షగా మిగిలినటువంటి ఎమ్మెల్యే స్థానం ఈరోజు ఈ 2024 ఎన్నికల్లో మాత్రం పాలకొండ జనసేన అభ్యర్థిగా బరిలో దిగి 2 సార్లు ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి ఘనత ఆర్జించినటువంటి నిమ్మక గోపాలరావు తనయుడైనటువంటి నిమ్మక జయకృష్ణ ప్రస్తుతం మనతో ఉన్నారు. 3వసారి ప్రయత్నంలో సక్సెస్ సాధించారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈరోజు పాలకొండకి ఒక మంచి రోజులు. నాన్నగారి హయాంలో ఈ విధంగా అయితే అభివృద్ధి చెందుతున్న రోజు మళ్ళీ ఆ అభివృద్ధి దిశగా పాలకొండ పరుగులు తీస్తుంది అన్నటువంటి ఒక సంతృప్తి ఉందా? మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి నాకు చాలా సంతృప్తిగా ఉందండి. గెలిచిన తర్వాత చాలా సుదీర్ఘ కాలం పాటు మరి మా కుటుంబం అధికారంలో లేదు. మరి మొన్న ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పిచ్చారు. ప్రజలు ఏవైతే మరి ఆశపడుతున్నారో నా నుండి అవన్నీ కూడా తప్పకుండా మరి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటిని కూడా విడతల వారీగా తప్పకుండా పరిష్కారం చేస్తాను. ఇది నా బాధ్యత. మరి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉన్నాను. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశంలో ఇక్కడ సమస్యలు వినిపించుకోవడంలో మీరు సక్సెస్ సాధించకపోవడం వెనక ఏ సమస్య ఆటంకనిచ్చింది? మేము కొత్తగా ఎన్నికయ్యామండి. ఇంకా 5 ఏళ్ల కాలం పాటు ఇంకా టైం ఉంది. విఫలం అవ్వటం ఏం లేదండి. మాకు ఇంకా ప్రొసీడింగ్స్ కానీ ఇవన్నీ కూడా మాకు తెలియాల్సి ఉంది. కొత్తగా మొట్టమొదటిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాం. ఇంకా వాటిని అర్థం చేసుకోవడానికే కొంత సమయం పడుతుంది. అసెంబ్లీలో అడుగు పెట్టిన క్షణాన్ని నిమ్మక జయకృష్ణ 2 సార్లు ఈ నియోజకం పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత మొదటిసారి గెలిచారు. అసెంబ్లీ అడుగుపెట్టిన ఆ క్షణం ఎలా అనిపించింది? చాలా సంతోషం అనిపించిందండి. మొట్టమొదటగా ఒక భావోద్వేగానికి గురయ్యాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో పనిచేయటం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా నాన్నగారు నిమ్మక గోపాలరావు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన అసెంబ్లీలో మరి ఆయనతో పాటు ఎమ్మెల్యేగా కూర్చున్నారు. నేను కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా వాళ్ళతో పాటు నేను కూడా అసెంబ్లీలో వెళ్ళటం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా 10 కాలాల పాటు నేను కూడా ప్రజలకు సేవ చేసి ఇంకా మంచి మనలు పొందడానికి నా వంతు నేను కృషి చేస్తానండి. 5 ఏళ్ల పాటు పార్టీని పరిరక్షించుకుంటూ 2 దశాబ్ద కాలంగా అందన ద్రాక్షగా మిగిలినటువంటి టీడీపీ పార్టీని నియోజకవర్గంలో పరిరక్షించుకుంటూ నిన్న చివరి క్షణంలో కూడా టీడీపీ పార్టీ కంట కూటమిలో భాగంగా జనసేన పార్టీ కండువా కప్పుకొని ఆ టిక్కెట్ వచ్చిన క్షణం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని భావించారా? ఈ కూటమిలో జనసేన పార్టీ అభ్యర్థిగా గెలుస్తుందని భావించారు? అదేం లేదండి, ఉమ్మడి అభ్యర్థిని కాబట్టి తెలుగుదేశం పార్టీ సపోర్టుతో, జనసేన సపోర్టుతో 2 పార్టీలు, అలాగే బీజేపీ పార్టీ, అన్ని పార్టీల కలయికతో ఈరోజు నేను గెలుపొందడం జరిగింది. నా విజయం అనేది ఈ 3 పార్టీలకి చెందుతుంది కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా మనం సెపరేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ 3 పార్టీల యొక్క ఆదరాభిమానాలతో, వాళ్ళ యొక్క అండదండలతో ఈరోజు నేను మరి గెలవడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు నన్ను మరి అసెంబ్లీకి పంపించారు. ఏవైతే సమస్యల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాను, ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అన్ని శాఖల వారికి, ఆర్ఎన్బి కానీ అన్ని శాఖల వారికి కలిసి ఈ నియోజకవర్గంలో ఏవైతే ప్రధానంగా రోడ్లు కానీ, అలాగే మంచినీటి సమస్య కానీ, అన్ని సమస్యల మీద వాళ్ళందరితో చర్చించి తదుపరి నుంచి ఖచ్చితంగా వాటన్నిటిని కూడా విడతల వారీగా పరిష్కారం చేస్తానని తెలియజేస్తున్నాను. చూస్తే కనుక విభజన శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ఐటీడీఏ ప్రాతిపదిక లేనటువంటి కొత్త శ్రీకాకుళం జిల్లా తోటి గిరిజనులు అందరూ కూడాను ఈ విషయంలో 2 ఐటీడీఏలు ఉన్నాయి ఈరోజు మన్యం జిల్లాలో. సో లేనటువంటి ఆదివాసీల విషయంలో మీరంటూ ఏమైనా వారికి చేదోడుగా నిలిచి వారికి ఐటీడీఏ ప్రాతిపదిక వచ్చేలా ప్రయత్నించే అవకాశం? తప్పకుండా అండి. ఒకటి మాది మన్యం జిల్లా, రెండవది శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో కూడా గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకు కూడా తప్పకుండా మరి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి మరి శాసనసభ్యుడిగా, ఒక గిరిజన శాసనసభ్యుడిగా ఖచ్చితంగా నేను కూడా శ్రీకాకుళం జిల్లాకు ఒక ఐటీడీ ఇవ్వాలని నేను కూడా ప్రపోజల్ పెడతానండి. రెండవది
మరి ఎవరైతే గిరిజనులు గతంలో సీతంపేట వచ్చి పనులన్నీ కూడా ఇక్కడి నుంచే చేసుకునేవాళ్ళు, అదేవిధంగా ఎల్లప్పుడూ ఆ గిరిజనులు అయినా సరే నేను కూడా తప్పకుండా అందుబాటులో ఉంటాను. ఎవరైనా సరే వచ్చి మరి పనులు చెప్పినా తప్పకుండా నేను నా తరపు నుంచి నేను చేస్తానని తెలియజేస్తాను. జిల్లా మారినా కూడాను సీతంపేటతో పాటు అంటే పాలకొండ ఏజెన్సీలు ప్రతి ఒక్కరు కూడాను నాన్నగారి దగ్గర నుండి మీ వరకు అందరూ కుటుంబ సభ్యుల్లా మిమ్మల్ని ఆదరిస్తారు. ఇదంతా ఒక కుటుంబం అండి. నేను చాలా లోతుగా వెళ్ళిపోతాను. అంటే నాకు పేద ధనిక ఇటువంటి వ్యత్యాసాలు ఏమి ఉండవు. అలాగే నేను పేరుకే గిరిజన అయినా సరే ఇక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, మరి మిగతా దళితులు కానీ అందరు కానీ నేను ఇప్పటికీ కూడా వరుసలు పెట్టి మేము పిలుచుకుంటాం. అంటే ఆ చనువు ఆప్యాయత ఒక కుటుంబ సభ్యులాగా ఉంటాం కాబట్టి ఒక ఎమ్మెల్యేని ఒక దర్పం కానీ ఎమ్మెల్యేగా ఒక హోదా చూపించాలనే ఉద్దేశం నాకు ఏ రోజు లేదండి. అందరితో కలిసిపోయి వెళ్ళే మనస్తత్వం. ఇప్పుడు నేను మా కుటుంబ సభ్యుడిలాగా ఉంటాం. నేను ఒక ఎమ్మెల్యేలాగా ఎప్పుడు కూడా ప్రవర్తించిన దాఖలాలు లేవు, ఎప్పుడు కూడా అలా ఉండను. ఎందుకంటే ఈ అధికారం చూడండి కాదు, నాన్న టైం నుంచి కూడా మరి అధికారం వస్తున్నాం కాబట్టి అధికారం అనేది ఇక్కడ లెక్క కాదండి. మేమంతా కుటుంబం, మా కుటుంబ సభ్యులు అందరూ కూడా పాలకొండ నియోజకవర్గం అందరూ మా కుటుంబ సభ్యులే. ఎవరికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. వాళ్ళు చనువుగా ఉన్న అంటే ఎప్పుడు కూడా ఉంటామని తెలియజేస్తున్నాను. అంటే కనుక కూటమి ప్రభుత్వం క్యాబినెట్లో ట్రైబల్స్కి ప్రాధాన్యత అంటూ ఇస్తే జయకృష్ణ మంత్రి అయ్యి ఉండేవాడు. అది ఇచ్చినట్ట ఇవ్వనట్ట ఈరోజు ఆ మంత్రి గిరిజనులకి అంటే ఎస్టీలకి అందం ద్రాక్షగా ఉండాల్సిన ఈరోజు ఒక మంత్రిగా మరి సంజయ్ రాణి గారు ఉన్నారండి. ఏదైనా ఎవరైనా సరే గిరిజనులకు సేవ చేయాల్సిందే. ఒక మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా సరే నాకు అటువంటి ఇది కూడా ఏమీ లేదండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి మరి అభిమానిస్తే వాళ్ళు ఖచ్చితంగా చేస్తాం. అలాగే నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను. ఆశ అనేది ఉంటుంది, ఎవరికి కూడా ఉంటుంది. అలా ఇచ్చారని అటువంటి నాకు బాధ కూడా ఏమీ లేదండి. ఎవరైనా మరి గిరిజన శాఖ మంత్రి గారు తప్పించి కాబట్టి మరి ఖచ్చితంగా మా సమస్యలన్నీ కూడా ఆవిడదే తీసుకుని వెళ్తాం. సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకుంటామండి. చూస్తే కనుక 2 దశాబ్దాల కాలంగా పాలకొండ టీడీపీకి అందరి ద్రాక్షగా మిగిలినప్పటికి కూడాను కూటమిలో భాగంగా 2024 టీడీపీ జనసేన బీజేపీ కలయిక ఈరోజు తన గెలుపుకు దోహదపడింది. చివరి క్షణంలో జనసేన తరపున తనకి ఉమ్మడి అభ్యర్థిగా టికెట్ లభించిన నేపథ్యంలో నియోజకవర్గం ప్రజలందరూ కూడాను తను ఆదరించిన తీరే అంత మెజార్టీతో గెలిచిన తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన తనకు మాత్రం తన తండ్రితో పాటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆనాటి చంద్రబాబు నాయుడు ఈరోజు అదే ముఖ్యమంత్రితో పాటు నేను కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన భావోద్వేగం గురవడం జరిగింది. కాకపోతే ఎస్టీ రిజర్వేషన్లో భాగంగా ఈరోజు తోటి పక్కనున్నట్టు ఎమ్మెల్యేకి మంత్రి పదవి రావడం భవిష్యత్తులో తనకంటూ ఆ మంత్రి పదవి వస్తుందేమో అన్నట్టు ఆశగా ఎదుర్చుంది. ఏదేమైనప్పటికీ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం ప్రజలు తనకిచ్చినటువంటి యాదరాభిమానాల నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా అంటే ఐటీడీఏ ప్రాతిపదికన శ్రీకాకుళం జిల్లాకి ఐటీడీఏ వచ్చేందుకు తనంతగా కూడా ప్రయత్నిస్తాను. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో సమస్యను వివరించడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకు 5 ఏళ్ల పాటులో పాలకొండకు పూర్వవైభవం వచ్చేలా తనంతు కృషి చేస్తానని చెప్పి నిమ్మకి స్పష్టం చేస్తున్నాడు. పాలకొండ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.